నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి షర్మిల వర్సెస్ వైసీపీ అనే విధంగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు చంద్రబాబు వదిలిన బాణం వైఎస్ షర్మిల అని సెటైర్లు వేశారు వైఎస్ఆర్ ఆశయాలు నెరవేర్చేందుకు సీఎం జగన్ వస్తే వైఎస్ఆర్ ఆస్తుల కోసం షర్మిల రోడ్డు మీదకు వచ్చారని విమర్శించారు వైఎస్ కూతురుగా షర్మిల ఒక్క మంచి పని కూడా చేయలేదని ఆరోపించారు మొన్నటి వరకు తెలంగాణ ఆడబిడ్డని అని చెప్పుకొని తిరిగిన షర్మిల అక్కడ పెట్టిన పార్టీని గాలి కొదిలేశారని విమర్శించారు ఇప్పుడు మరో కొత్త అవతారంతో ఆమె ఏపీకి వచ్చారన్నారు వైసీపీ ఓట్లు చీల్చడానికే షర్మిల ఇక్కడికి వచ్చారంటూ మంత్రి రోజా ఆరోపించారు రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్లో చేరిన షర్మిల సీఎం జగన్పై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు చంద్రబాబుకు మేలు చేసేందుకు వైఎస్ పేరును షర్మిల యూజ్ చేస్తున్నారని విమర్శించారు నమ్మక ద్రోహం చేసిన కాంగ్రెస్లో చేరి ఆయన ఆత్మ క్షోభించేలా చేస్తున్నారన్నారు వైఎస్ఆర్ ఆశయాలకు నిజమైన వారసుడు సీఎం జగన్ మాత్రమే అని మంత్రి రోజా స్పష్టం చేశారు తెలంగాణలో వైఎస్ఆర్టీపీని పెట్టి తన చివరి శ్వాస వరకు ఇక్కడి ప్రజలకు సేవ చేస్తానని చెప్పిన మాటలు ఏమయ్యాయని నిలదీశారు వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన కాంగ్రెస్లో జాయిన్ అయ్యారని మండిపడ్డారు సొంత అన్న జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మడం కరెక్ట్ కాదన్నారు నిజమైన రాజన్న బిడ్డ జగన్ను ఓడించేందుకు చంద్రబాబు డైరెక్షన్లోనే షర్మిల పనిచేస్తుందని ఆరోపించారు వైఎస్ పేరు నిలబెట్టేలా షర్మిల ఏం చేయలేదన్నారు మంత్రి రోజా మంత్రి రోజా వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వైఎస్ షర్మిల రోజా సొంత సెగ్మెంట్ నగరిలో నిర్వహించిన సభలో వైసీపీ ప్రభుత్వంపై మరోసారి షర్మిల తీవ్ర విమర్శలు చేశారు జగన్ పాలనలో అప్పులేని రైతు ఒక్కరూ లేరన్నారు వ్యవసాయం మరింత దారుణంగా తయారైందన్నారు రాజశేఖర్ రెడ్డి రైతులను నెత్తిన పెట్టుకున్నారన్నారు జగన్ అన్నదాతల కోసం ఏం చేశారని ప్రశ్నించారు రైతుల మద్దతు ధరకు ఒక నిధి ఏర్పాటు చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన సీఎం జగన్ చెప్పారని ఏడాదికి 3,000 కోట్లు కేటాయిస్తామన్నారని గుర్తు చేశారు కానీ ఇప్పటి వరకు ఆ నిధిని ఎందుకు ఏర్పాటు చేయలేదని షర్మిల ప్రశ్నించారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు ఇచ్చిన హామీని నెరవేర్చలేని వాళ్ళ రాజశేఖర్ రెడ్డి వారసులు అంటూ సీఎం జగన్పై షర్మిల విమర్శలు చేశారు ఏపీలో కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా రాజధాని వస్తుందన్నారు